మా ఊరికి ఇంత లాభం లేదురా బిడ్డ నీ సంగతి ఇట్లానా అని ఆ. చూసి బట్టలు ఉతికే బండల మీద కూర్చోబెట్టి మా అమ్మ బట్టలు ఇప్పి మా ఊరికి ఇంత లాభం లేదురా బిడ్డ నీ సంగతి ఇట్లానా అని ఆ. చూసి బట్టలు ఉతికే బండల మీద కూర్చోబెట్టి మా అమ్మ బట్టలు ఇప్పి మంచిగా ఉంది శివయ్య ఆ భయ్య లీల అంతా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైనాన్ ఆఫీషియల్. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి. ఈరోజు వీడియో చేసిందంటే అందరు నైట్ జాగారం చేసి మేము ఇప్పుడు ఎండలో జాగారం చేద్దాం అనుకుంటున్నాం. అది ఎట్లా అంటే ముగ్గురికి ఏం కనిపిస్తున్నాయో చాట్లు వేసుకున్నాం కదా ముగ్గురం, ఏవైనా దాచుకుంటున్నాయి వెనక. జాగారం మనిషి ఈరోజు శివరాత్రి మటర్ ఫాస్టింగ్ ఉన్నాడు ఈరోజు. ముగ్గురం చెడ్లు వేసుకున్నాం కదా మా ముగ్గురికి. నేను ముగ్గురం ఒక ట్రాక్స్ ఇంగ్లీష్, ముగ్గురం ఒక ట్రాక్స్ ఇంగ్లీష్. It's a chala clear sky. Sud is manding. It's too hot. Chavanta coating. Time is up. ఏందంటే ఒక టాస్క్ వేస్తున్నాం, ఒక గేమ్ చేద్దాం ఆడదామని ప్లాన్ చేసినాము. ఏందంటే ముగ్గురు ఎండలో కూర్చున్నాము. ఏందంటే ఒక టాస్క్ వేస్తున్నాం, ఒక గేమ్ చేద్దాం ఆడదామని ప్లాన్ చేసినాము. ఏందంటే ముగ్గురు ఎండలో కూర్చున్నాము. అమ్మ బాబాయ్ ఆయన ముగ్గురం ఎండలో కూర్చుంటాం. ఎవరు ఎక్కువసేపు నిలబడతారో ఎక్కువసేపు కూర్చుంటారో వాళ్ళకే లాస్ట్ లా మండి తినిపిస్తా. ఏందంటే నేను ఫస్ట్ లేచిపోయినా, అన్న లేచిపోయిన లాస్ట్కి ఎనలేడు అనుకో, ఇరనే లాస్ట్ తినిపించాలి. అవును మరి. ఎవరు తొందరగా లేస్తే అవును మరి. ఎవరు తొందరగా లేస్తే మరి ఎవరుంది లాస్ట్ వరకు ఎవరు కూర్చుంటారో వాళ్ళకి నేనే మండి తినిపిస్తాను. వీళ్ళు ఎవరు కాదు, వీళ్ళకి అర్థం కాలేదు. ఓకేనా? ఆయన తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్ అప్పుడప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. ఎవరు కూర్చుంటారో అంటే ఎవరు కూర్చుంటారో వాళ్ళు ఇప్పియాలంటే మనకి ఎండ కూర్చోదు. ఎండకి ఇట్లా కూర్చోవాలి, మీరు ఇట్లా ఆపోజిట్ లో కూర్చోవాలి, దూరం. ఎందుకు అటు చూడాలి. కాళ్ళు నాకు కనిపిస్తలేదు. అమ్మో, నాకు కనిపిద్దా మీరు? నీడసాట ఏమో, నాకు నేను నీడసాటే ఇంటి ముంగడ జరను ఇడికిరా. అబ్బా కాలుతున్నాయి. ఏంది ఒక పొద్దున్నావా? ఒక పొద్దుంటేనే అట్లా ఇట్లా గేమ్ ఆడితే మజా వస్తుంది, మస్తు మజా ఉంటది తెలుసా. అయ్యా నా నీడనే పడుతుంది అన్న నీకైతే. మరి అడ్డా అది ఇప్పటికి 2 సార్లు వేసిన అది ఇప్పటికి 2 సార్లు వేసిన కాదు, ఒక 2 నిమిషాలు సైలెంట్ గా ఉండాలి. మరి మౌనవ్రతం అయ్యా గేమ్ లా ఏంటంటే ఇప్పుడు మన ముగ్గురం ఉన్నాం కాబట్టి మన ముగ్గురికే సైలెంట్ ఉండాలి. ఎవరు ఎక్కువసేపు ఉంటే తెలుస్తుంది. చేతులు పైన పెట్టుకోవాలి ఇట్లా. నైట్ పాటలు పాడుతున్నా. నైట్ జాగారం మంచి జరగాలని నరసింహ నైట్ చార్మినార్ పోదాం. ఎప్పుడైనా ఇంత ఎండాలి, ఇంత కష్టపడ్డా, ఇంత గణము కూర్చున్నావు ఎప్పుడైనా నీ చిన్నప్పటి నుంచి? మైకు పెట్టి వినబడతలేదు. పెన్నులు బుక్కులు కొడుతున్నా ఊరికే చెప్పుకొని వస్తున్నా. అయితే మా అమ్మ ఊరికి ఇంత లాభం లేదురా బిడ్డ నీ సంగతి ఇట్లానా అని చూసి బట్టలు ఉతికే బండల మీద కూర్చోబెట్టి మా అమ్మ బట్టలు ఇప్పి చూసి బట్టలు ఉతికే బండల మీద కూర్చోబెట్టి మా అమ్మ బట్టలు ఇప్పి ఆ రోజు నాకు గుర్తు వస్తుంది. ఈ రోజు కింద కింద ఇప్పుడు మనం పెంక మీద ఆమ్లెట్ వేసి ఎట్లా సుయ్యమంటుంది అట్లా సుర్రమంటుంది. ఇప్పుడు మనం పెంక మీద ఆమ్లెట్ వేసి ఎట్లా సుయ్యమంటుంది అట్లా సుర్రమంటుంది. గుడ్లు గులాబ్ జాములు అవుతున్నాయి.
పేలాలు అయితేనాయా చిటపట అంటున్నాయా పేలాలు అన్నీ అవుతున్నాయి సీరియస్. భయ జాగారం ఎటు పోదాం భయ చెప్పు భయ. చార్మినార్ చార్మినార్ ఒకటేనా ఇంకేమన్నా పోదాము? లంగరాజు ఎందుకు బట్టలు కొనుక్కుంటావు కోలుకొండ. అయ్యి నువ్వు మెల్లగా కాళ్ళు లేపుతున్నావు మెల్లగా నువ్వు. లేపలే కాలుతో సైలెంట్ అయిపోయాడు ఇది బాగానే ఉంది అనుకుంటున్నాడా. నేను ఒక్క పొద్దున్నది ఎందుకురా గిందికేనా అనుకుంటున్నావు కదా. నాకు నీళ్ళు అమ్మో భయ గుట్ట మీదకి పోదామా భయ అయిపోయింది భయ. భయ గుట్ట మీదకి పోదామా భయ అయిపోయింది భయ. కింద ఆమ్లెట్ అవుతుంది. సరే 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 కాదు కాదు ఇవన్నీ ఇప్పుడు మాటలు మార్చలేదు కాదు మీ స్పందన ఎలా ఉంది చెప్పండి. చెప్పుకోలేనంత బాధ ఉంది. ఎందుకు నా దగ్గర ఇట్లా ఉంది. ఇదేదో ఇదేదో ఇచ్చినావు కదా. ఎలా ఎలా అనిపిస్తుంది ఎట్లా ఉంది ఫీలింగ్? నాకు ఓడిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఓడిపోయినందుకు అంటే నీ ఫీలింగ్ అంటున్నా. బాగుంది. ఎట్లా బాగుంది? కొత్తగా ఇది బాగుంది. కొత్తగా అంటే ఏ రకంగా ఏ ఆలోచన పరంగా ఇదైతే మంచిగా ఉంది. అంటే ఇట్లాంటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆలోచన పరంగా ఇదైతే మంచిగా ఉంది. అంటే ఇట్లాంటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లా నీకే చేస్తానని చెప్పేసి నువ్వు అనుకున్నావా? అసలు నేను అసలు అనుకోలేదు. ఉత్తపున్నాను కదా ఇంట్లో కూర్చున్నాను తీసుకొచ్చి నువ్వు కాళ్ళు లేపొద్దు. చెమట పడుతుంది కాళ్ళకు. చెమట పట్టని ఇంకేమైనా పట్టని పడుతుంది కాళ్ళకు. చెమట పట్టని ఇంకేమైనా పట్టని నువ్వు అయిపోయి భయ్యా మరి పడుతుంది. ఏమైనా పడుతుంది నీళ్ళు పోసుకోకొని అంతే మరి. ఇట్లా మధ్య మధ్యలో పోతే కష్టమే ఇంకా మళ్ళా. చెప్పానన్న మీ ఫీలింగ్ ఎట్లుంది చెప్పు. నాకైతే చినిగి సాట్ అవుతుంది భయ్యా. నాకైతే చినిగి సాట్ అవుతుంది భయ్యా. అసలు గింత మరి అట్లా లేస్తారు. గింత చెల్లకనప్పుడు టాస్కే ఉండాలి మరి. ఏడకొసకాలం మీద భయ్యా నాకు వాళ్ళే కరెక్ట్ ఎటునే చూడు మొత్తం బండకే ఉన్నాయి. కాదు కాదు నువ్వు కింద పెట్టుకున్నావు కాదు డైరెక్ట్ మండికే గట్టి ఫిక్స్ అయ్యి చెప్పు. నేను గట్టి ఫిక్స్ అయినా భయ. నువ్వు ఈరోజు జాగరణ చేసినావు ఏమంటే శివరాత్రి ఫాస్టింగ్ ఉన్నాయి. రేపు గట్టి తినిపిస్తాడు. ఎందుకు లేస్తున్నావు? చాలా పైసలు తారు పోయి చాజికాయల పోత పోయి చాలా పైసలు తారు కాలుతుందంటే కాలుతుంది మరి. అదే గేమ్ అంటే మళ్ళీ ఇవి బండలు ఎట్టున్నాయి చూసినావా? పైన భయ్యా తిను భయ మంచిగా. అందుకే దీని మీద తీసుకొచ్చినాను. లేదంటే మీ బిల్డింగ్ మీద తీసుకోవాలి కన్నా. సాఫ్ ఉంది భయ్యా తిన భయ్యా. ఇట్లుంటది ఇట్లుగా. మా బిల్డింగ్ మీద నీరు వస్తుంది ఆడ చూసేటది ఎందుకు మొత్తం నీరు ఉంటది ఆడ. సరే మా ఇంటి మీద వేసారు. ఏది వేసారు మా బిల్డింగ్ మీద ఆడ చూసేటది. ఎందుకు మొత్తం మేము చెట్లతో ఉంటా. ఇదా కాలు మాత్రం డేంజర్ కాలుతుంది. కాదు సాయంత్రం ఎన్ని గంటలకు పోదాం బయటికి? 11 గంటలకు. పాగలేనా సాయంత్రం ఎందుకు అయితే మరి? ఇది మరీ బాగుంది. నైట్ అవుట్ అంటు నైట్ అవుట్ కే మరి. అంటే నైట్ అవుట్ అయ్యా నువ్వు మెల్లగా వెళ్తున్నావు. అయ్యా అన్నాగో అన్ని నువ్వు. షార్ట్ అవుట్ ఏడు ఉంటుంది నీకు. మళ్ళీ షాప్స్ ఉండాలి మనకి. మనం పోయేది ఎక్కడికి? చార్మినార్ నుంచి మరి కోటికి పోవాలి. కోటిలో ఆడ భయ్యా ఫోన్ కి పౌచ్ కొనాలంట. సరే చెప్పు ఎట్లా చెప్పు. ఏదో ఒకటి చెప్పు. భయ్యా గట్టి తినేసి వచ్చిండు భయ్యా. ఫాస్టింగ్ ఈరోజు ఫాస్టింగ్ కదా. ఫాస్టింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది. శివయ్య ఆ భయ్య లీల అంతా అప్పటి నుంచి ఫుల్ నీళ్ళ దూపు అయితే భయ్యాలన్నాం. అంతా పోయింది. ఎందుకు కింద కాలంగా ఇక్కడ పోయిందా లేదంటే మేము వచ్చినాక పోయిందా? మొత్తం నీళ్ళు నిద్ర అంతా పోయినాయి. అసలు నేను చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చిన కదా. అట్లా అసలు నువ్వేం ఇట్లాంటిది పెడతానని చెప్పేసి అనుకున్నా. ఏదో ఒకటి పెడతాను. పైగా ముచ్చట్లు పెట్టినావు కింద కాలుతా మాటలు వస్తలేవు భయ్యా. ఎందుకు అసలు ఇలా కాలుతుంది.
కాలేదు కాబట్టి ఇట్లా టాస్క్ పెట్టింది. లేయాలనా నువ్వు ఎందుకు లేస్తున్నావు? ఓడిపోయినా కదా నేను, నీతో అయితలేదు, ఓడిపోయినా కదా నేను, నీతో అయితలేదు. మరి ఆ కాలితే అదే గేమ్ అంటే మళ్ళా అయిపోయింది భయ్యా. అమ్మో ఈ ఎండలో కూర్చో అంటే నువ్వు కాదన్నా ఇంతకుముందు ఇట్లా ఎప్పుడైనా కూర్చున్నావా? నేను కూర్చున్నా అప్పుడప్పుడు. అంటే నువ్వు పెంక మీద కూర్చున్నా, నూనెలో కూర్చున్నా? లేదు ఇట్లానే ఎండలోనే కూర్చున్నా. ఎందుకంటే ఏదైనా బాధ అయినా కోపమైనా అనిపించింది అనుకో, ఇట్లా బండల మీద వచ్చి కూర్చుంటాను నేను. ఆ ప్లే స్టేషన్ కి లోపల ఈ హీట్ ఆ హీట్ మొత్తం రెండు బయటకు వస్తాయి. ఇట్లా కవర్ చేసినావు అన్న నువ్వు ఎప్పుడైనా కూర్చోవాలి చిన్న కాలుతున్నా గానీ అట్లా కవర్ చేసిన అప్పటి కవర్ చేయడం ఏముంది చెప్తున్నా కదా, నేను అదే చెప్తున్నా. కవర్ చేయడం ఏం లేదు. ఊకో అన్న కాదు. సరే ఇప్పుడు ఎట్లుంది కింద? మంచిగా ఉందా? ప్రజెంట్ అయితే ఓకే, సెట్ అయిపోయింది. ఇంకా ఇంకేమనిపిస్తుంది? ఏమనిపించట్లేదు నాకు అట్లా. ఏమనిపిస్తుంది అంటే మరి ఎంతసేపు కూర్చున్నావు? ఎంతసేపు కూర్చున్నా గాలన్నట్టే కదా. అన్నట్టే మరి అయిపోయిందని చెప్తున్నా కదా, చల్లగా అయిపోయింది. మరి అవే గాలికి కదా కూర్చోబెట్టింది. ఓకే గాయ్స్, ఇగో వీడియో చూసిరు కదా. ఫస్ట్ నేను అవుట్ అయిపోయాను, ఎందుకంటే మొత్తం చెడ్డి సగానికి సగం చెడ్డి ఉంది నాకు కదా. అన్న నా దాంట్లో నీకు మంచిగా ఉంది, నీది కూర్చుంటే నాకు నిలబడి ఎంత వస్తుంది. ఎంత అంతే ఉంటుంది. చెడ్డి చెడ్డి ఎంత ఉందో భయ్యా, చెడ్డి చెడ్డి అంటారు. ఆయన చెడ్డి ఈడుకుంది, నా చెడ్డి నువ్వు బాక్సర్ ఏం వేసుకొని రాలే కదా. బాక్సర్ అంటే ఇంత పడుకునే ఇంట్లో పడుకునేది ఏడు దాకా వేసుకుంటారు భయ్యా బాక్సర్. ఇంకా అవునా నాయన చూడు ఎట్లా వేసుకోవచ్చు, పెద్ద లంగ్ వేసుకొని వచ్చింది ఆయన. ఆయన కూర్చోండు కదా. ఓకే గాయ్స్, వీడియో నచ్చిందని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లుందా అంటే ఈ ఎండలో కూర్చోబెట్టి ఒక వీడియో తీయాలని ఎట్లాంటి థాట్ రావడం, అది ఏంటంటే నాకు వచ్చింది ఇంతకుముందు మంచిగా ఫస్ట్ స్టార్టింగ్ సంబర్ కి చుక్కలు చూపిస్తున్నా మధుబాయ్ అఫీషియల్ చెక్. ఏంటంటే హైలైట్ ఏంటంటే ఈ రోజు అన్న ఫాస్టింగ్ ఉండు, ఇక్కడ రాన్న ఇక అయిపోయింది కానీ వీడియో. ఈరోజు అన్న ఫాస్టింగ్ ఉన్నా సరే గానీ మన కోసము మనకి ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి వచ్చి కూర్చుండు. కానీ కొంచెం ఎక్కువసేపు కూర్చోబెడదాం అనుకున్నా కానీ కింద గులాబ్ జామ్ గులగులలు అయిపోయినాయంట. అట్లా అని చెప్పేసి నేను సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అన్న. 2 రోజులు మంచిగా తొందర పెళ్లి కావాలని కోరుకుంటున్నా అన్నకి. ఎవరన్నా అన్న నచ్చితే కింద కామెంట్ చేయండి. అన్న నెంబర్ పర్సనల్ గా మెన్షన్ చేస్తా. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.